మల్కంపేటెల్లమ్మ లగ్గమాడుతుందిరో లగ్గమాడుతుందిరో జమదగ్ని మునిరాజు పక్కన కూసుందిరో మురిసిపోతుందిరో అమ్మల గన్నమ్మవే అవనిలో. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆషాఢం అయితే వచ్చేసింది చూడండి. ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అయితే ఇంకా మనం అక్కడిక్కడైతే దేవుళ్ళ కాడికి బోనాలు చూడనికైతే వెళ్తాం కదా. అందుకోసం అయితే నేనైతే ఇల్లంతా చదిరేసిన అంటే దులిపేసి మొత్తం అయితే చూడండి. ఇక్కడైతే ఒక బకెట్ల గోపిండి ప్యాకెట్ కవర్లంతా చెత్త అయితే వెళ్ళింది. ఇక్కడైతే మొత్తం అయితే కిచెన్ కూడా అయితే మంచిగా పేపర్ వేసుకొని అయితే, ఏం పేపర్ అనుకుంటారా, స్కూల్ అయితే అట్టాలు అయితే మిగిలినాయి అవి అయితే వేసుకున్నాడా. ఎందుకంటే ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా మసాలాలు. ఈ ఆయిల్ డబ్బా అయితే ఈరోజు అయితే తెచ్చిన చూడండి, ఆయిల్ డబ్బా. అండ్ బాదం పప్పు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. చూడండి, 1/2 కిలో, అంటే ఇది 1/4 కిలో అది 1/4 కిలో, 2 కలిపితే 1/2 కిలో. షింక్ ఎప్పుడు అలా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా, అంత నీట్గా ఎప్పుడు ఇల్లు కూడా అట్లనే నీట్గా ఉండాలా, షింక్ కూడా అట్లనే ఉండాలని, షింకులో గిన్నెలు లేకుండా చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఒక్క రోజన్నా. కానీ తప్పదు కదా, అది రుద్దాల్సిందే, ప్రతి ఒక్కటి చేయాల్సిందే. ఇక్కడైతే ఈరోజు అయితే మాది పొద్దుగాలదే పప్పు ఉంది, కొంచెం అన్నం అవుతుంది, మళ్ళీ రైస్ అయితే కడిగి అయితే పెట్టుకున్నా. ఇక్కడ మార్నింగ్ అయితే మా ఆయన అయితే పూజ అయితే చేసిండు. ఇవన్నీ అవైతే మొత్తం జదిరేసుకున్న చూడండి. ఇంకంతా ఈ 4 డబ్బాలు అయితే మా మేకప్ కిట్ అనమాట, నాది ఆమెనిది. ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసిన. బాదం పప్పు ఒక ప్యాకెట్ అయితే ఖాళీ అయితే వేసుకున్నా. పిల్లలకైతే ఇంకా బాదం పప్పు అయితే నానబెడతా అనమాట. రోజు మనిషికి 3 చొప్పున అయితే నానబెడతా. వీళ్ళకి పెట్టినా కూడా తినడానికి కష్టమవుతుంది మా వాళ్ళకైతే. ఇంకా మొత్తానికి అయితే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాదేం కర్రీయో చెప్పండి. మాదైతే ఈరోజు బీరకాయ టమాటా. కొంతమంది అంటారు బీరకాయ టమాటా ఎట్లా తింటారా నాయన అంటారు. కొంతమంది అంటారు అసలు బీరకాయ ఎట్లా తింటారు, తినబుద్ధి కాదంటారు. కొత్త బీరకాయ చేస్తే 2 ఉల్లిగడ్డలు ఇచ్చేస్తే ఎంత అవుతుంది చూడండి. కిలో బీరకాయ కూడా 1/2 కిలో అయిపోతుంది అనమాట మగ్గే కల్లా. మొత్తం అది వాటరే ఉంటుంది బీరకాయలో కూడా. టమాటా వేసుకుంటే కొంచెం మా వాళ్ళకి కూడా కొంచెం కూర దగ్గరకు ఉంటుంది, మంచిగా ఉంటుంది. నేను తినాలా, ఈయనకు బాక్స్ కట్టాలా, పిల్లలకు బాక్సులు కట్టాలా, మళ్ళీ మేము తినిపోవాలా. నేనైతే డైలీ అయితే టిఫిన్ అయితే అస్సలకైతే చెయ్యను. ఈ 3 పిల్లలతోటి టిఫిన్ చేసుకుంటా లంచ్ చేసుకుంటా ఉంటే నేనైతే ఇంకా పనికి అయితే వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చోవాలన్నమాట. ఇంట్లో కూర్చున్న వాళ్ళకైతే కలిసిద్ది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకైతే సరిపోద్ది. మార్నింగ్ టిఫిన్ చేసి పంపిస్తారు పిల్లలకి, ఆఫ్టర్నూన్ పోయి ఇచ్చొస్తారు. అట్లా అయితే కాదబ్బా, నాతోనైతే అసలుకే కాదు. ఏంటంటే అప్పుడప్పుడైతే మార్నింగ్ అయితే పిల్లలకి పాలైతే తాగిపోతారు, బూస్ట్ అన్నా హార్లిక్స్ అన్నా. లేకుంటే ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ అయితే బ్రెయిన్కి అయితే మంచిదంట చిన్నపిల్లలకి. నాకైతే మా మేడం అయితే ఆర్డర్ చేసి అయితే ఇచ్చింది. ఈ పాలు ఎట్లుంటాయా అని మా వాళ్ళు టెస్ట్ కోసం అయితే నిలబడ్డారనమాట. వీటిని ఎట్లా తాగాలరా నాయన అని. ఇక్కడ గట్టిగా కలిపితే ఆ పౌడర్ అనేది పైకి రావట్లేదు. ఇక్కడైతే నార్మల్గా అయితే కలుపుతున్నా. యామ్నికి ఆ పైన తేలే చూసి ఆమెని షాక్ అవుతుంది. మమ్మీ ఇల్లు ఏమో వేసిందిరా నాయన అంటుంది. మొత్తానికైతే మా పిల్లలకైతే మార్నింగ్ అయితే పాలైతే కాగబెట్టి పౌడర్ కలిపి అయితే ఇచ్చేసిన, తాగుతున్నారు యామిని వాళ్ళు. అయిపోయింది ఫ్రెండ్స్, బీరకాయ కర్రీ అయితే అయిపోయింది. చూడండి, సింపుల్గా చేయాలనుకుంటే ఏదైనా సింపుల్గా చేయగలుగుతాం, కష్టం అనుకుంటే ఏదైనా కష్టం అవుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ అయినా సరే మనకు కష్టం అనుకుంటే కష్టం అవుతుంది. సరే సింపులే అనుకుంటే కష్టాన్నే సింపుల్ తీసుకుంటే సుఖం అనుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇంకేంది మ్యాటర్లకు వద్దాం, నువ్వు చెప్పేది ఒకటి చూపించేది ఒకటి అనుకునేరు. ఇక్కడైతే మేమైతే 10 రూపీస్ షాప్కి వెళ్ళాం. 5 రూపీస్ కానించి 10 రూపీస్ కానించి 15 రూపీస్, 10 రూపాయల కానించి 50 రూపాయలు దాకుంటా. ఏందో ఇత్తడి రాగి పెట్టిర్రా నాయన అనుకున్నాం, కానీ అవి ఇత్తడి కాదు, రాగి కావు. మొత్తం ఏమంటారు దానికి కలర్ అంట, స్టీల్ దానికి కలర్ అయితే వేసిర్రు. ఇళ్ళకెందుకు దూరిరు మీరు అనుకుంటురా. మొన్న బజార్కి వెళ్ళినప్పుడు అయితే 10 రూపీస్ షాప్ కనపడదు, ఒకసారి చూసొద్దా అనేసి వెళ్తే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళినాం. చూడండి, మొత్తం 10 రూపీస్ అన్నాడు. తీసుకునే కల్లా 30 రూపీస్ 20 రూపీస్ అంట. అంటే దాని పడ్డే
దాన్ని బట్టిన రేట్ అనమాట. ఒక్కో దానికి చిన్న సైజు అయితే 10, పెద్ద సైజు అయితే ఇంకా 20, 50 50కి అన్నారు. 10 నుంచి 50 దాకా అన్నారు, కానీ కాదు, ఇంకా ఉన్నాయి రేట్లు. కానీ ఏదో అట్లా చెప్పారు అనమాట. ఇక్కడ స్క్రబ్బర్లు అయితే, కీ చైన్లు అయితే, మొత్తం పిల్లలు ఆడుకునేది, చాక్లెట్స్ డబ్బాలు, కప్స్, మొత్తం గ్లాస్ A to Z అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నేను చూడండి, ఇది ఒకటైతే తీసుకుంటున్నా, కలర్ గోళీలు. బొద్దింకలకైతే ఈ స్మెల్కి అయితే బొద్దింకలు రావని నేను అది ఒకటి తీసుకున్నా. మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ పాపకి నల్ల తాడైతే తీసుకుంది. దర్వాజకి అయితే చూడండి, గుమ్మాల కింద గడపకి ఎంత బాగుంటాయి కదా అవి అతికించుకుంటే. అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అనమాట. ఏది కష్టపడకుండా మొత్తం వచ్చేస్తున్నాయి పైసలు ఉంటే మట్టుకి. ఇక్కడ ఉప్పేసుకునే డబ్బాలు, దేవుడు ఫోటోలు, పెన్నులు, బుక్స్ ఆల్ రౌండ్ ఉన్నాయి, బాగున్నాయి. ఇది ఎక్కడంటే మేము ఉండే ఏరియాలోనే, బంజారా హిల్స్లో. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. అట్లనే బెల్ ఐకాన్ కూడా అయితే వత్తండి. నా వీడియో నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దోలాడి తీయ అవసరం లేదు. ఇంకా చూడండి ఇక్కడ అది నేను ఇచ్చింది అయితే, నేను బుట్ట ఒక్కెళ్ళి పట్టింది, నేను ఒక్కెళ్ళి పెట్టిన అనమాట. అట్లనే బట్టలారేనికి తాడు కూడా అయితే తీసుకుంది, 30 రూపీస్ అంట. ఇదే తాడు బయట అడిగితే 60-70 చెప్పారు. అంటే ఇంకా కొంచెం డిస్కౌంట్ ఉందనుకో, ఇలా తక్కువకి అయితే ఉన్నాయి. మేమైతే ఇంక అంతే తీసుకున్నాం. చూడండి 10 రూపీస్ to 50 రూపీస్ పీటలు, స్టూళ్ళు, బాటిల్స్ మొత్తం అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అట్లనే స్టీల్ షాప్లో కూడా దూరినాం మేము. స్టీల్ షాప్లో చూడండి గిన్నె ఎట్లుందో. కళాయి అయితే ఇదే 1000 రూపాయలు అంట. అమ్మ దేవుడా, 1000 రూపాయల? 1000 రూపాయలు చేస్తుంది ఆ కళాయి? మీరే చెప్పండి. రాతండికి లేదు, ఇత్తడికి లేదు, అంత రేటు. స్టీల్కి ఉందబ్బా, మరి ఓవర్గా రేటు ఉంది అసలుకి. మొత్తానికి అయితే చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే మా ఆయన అయితే చెప్పిన కదా మార్నింగ్ పూజ చేసిండని. చూడండి ఎంత అందంగా చేసిండో. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తుర్రు. ఈరోజు అయితే పూజ చేసి మా ఆయన తొందరగా అయితే జంప్ అయ్యిండు పనికి. ఈరోజు వీళ్ళని దోలనీకైతే నేను వచ్చిన. ఈ ముగ్గురు పోరగాలతో నెట్టబడుతున్నా, మీరే ఆలోచించండి. చిప్స్ ప్యాకెట్ ఆమెని స్కూల్లో పోయినా పెట్టుకోవచ్చు కదా, టీచర్ ఏమన్నా అంటదేమో స్కూల్ బయట ఆగి మరీ పెట్టుకుంటుంది. అంత జనం ఉంటే కూడా ముందు పెట్టేసేయాలంటుంది. మళ్ళీ లోపల పోయి నాకైతే మళ్ళీ ఆగింది ఆమెని. ఇంత హుషారు ఉంటారు కదా పిల్లలు అయితే, మస్తు హుషారు ఉంటారు. మా వాళ్ళు అయితే అతికి తెలివి చూపిస్తారా బా, మస్తు హుషారు ఉంటారు ఈ పిల్లలు. మొత్తానికైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకా పనికి అయితే వచ్చిన. నేను పని చేసి అయితే వెళ్తున్నా. నేను ఏం పని చేస్తున్నా కూడా మీకు ఫుల్ వీడియో అయితే పెడతా. పనికి పోయి వస్తా చూస్తుంటే గోళీలు ఉన్నట్టున్నాయి చిన్న టమాటాలు. ఈ టమాటాలు అయితే నేనైతే చేసుకుంటున్నా. మొత్తం ఫుల్ వీడియో